వస్తుందో తెలుసా? చూడు, దేవుడు అంటున్నాడు, ఎరిగి మీరు నానా విధమైన శోధనలు పడినప్పుడు, మీరు మీ శత్రువు మిమ్మల్ని తరుముతున్నప్పుడు, ఆ భయంకరమైన శోధన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే భయపడమాకండి. ఆ అపవాది క్రియల చేత మీరు భయపడదు. అపవాది క్రియలు మిమ్మల్ని మనుషుల్లోని ఇబ్బంది పెడతాయి. చూడండి, మనుషుల్లోంచి మనల్ని ఏం చేస్తాయి తెలుసా? మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనుషులను వాడుకుంటాయండి సాతానుగాడు. వాడి క్రియలు మనుషులను వాడుకొని మనం చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. ఎందుకు తెలుసా? నువ్వు వద్దు, నీ దేవుడు వద్దురా బాబు, నువ్వు వద్దు, నీ దేవుడు వద్దు అని మనం యేసు ప్రభువుని విడిచిపెట్టేటట్టుగా శ్రమ మనల్ని నెట్టుకుంటూ వస్తుంది. ఆ బాధలు, ఆ బంధకాలన్నీ కూడా మనల్ని భయంకరంగా మన దగ్గరకు వచ్చి శోధిస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, భయపడకండి. ఎందుకు తెలుసా? మీరు మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష ఓర్పును పుట్టించని ఎరిగి మీకు వచ్చిన శ్రమ ఏంటో తెలుసా అండి? మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష, మీ విశ్వాసమునకు కలిగే